నిరుద్యోగి అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్ చూద్దాం. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణపై వేగం పెంచిన సర్కార్. శివారు ప్రాంతాలు కనెక్ట్ అయ్యేలా 8 కారిడార్ల నిర్మాణం. జోన్ల మార్పును ఆహ్వానించిన బిల్డర్లు. మార్పు మంచిదే అంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. రియాలిటీ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు. గోల్డ్ స్టాక్ మార్కెట్లను మించి భారీ రిటర్న్స్. హైదరాబాద్ లో పెరిగిన ప్రాపర్టీ ఎంక్వైరీలు. వడ్డీ రేట్లు తగ్గడంతో ఆసక్తి చూపుతున్న బయ్యర్లు. హైదరాబాద్ లో పారిశ్రామిక స్థలాల్ని రెసిడెన్షియల్ జోన్ లోకి మార్పిడి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో కొత్త ప్రాంతాల్లో సామాన్య మధ్యతరగతి వారి కోసం ఇళ్లను నిర్మించే అవకాశం దొరుకుతుంది. పారిశ్రామిక స్థలాల్ని రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా మార్చడం వల్ల క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగనుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మధ్యతరగతి వారి సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఇదొక మంచి నిర్ణయమని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ లో సుమారు 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 5 లక్షల నుంచి 8 లక్షల ప్లాట్లు. మధ్యతరగతి వారికి సొంతింటి కల సాకారం. అభివృద్ధిలోకి కొత్త ప్రాంతాలు, ఊపందుకోనున్న నిర్మాణాలు. పలు ఛార్జీలతో ప్రభుత్వానికి అధిక ఆదాయం. సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న డెవలపర్లు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, అక్కడికి సమీపంలో ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ ల్యాండ్ను రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ, మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అవకాశం కల్పిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని అజామాబాద్ సహా నాచారం, ఐడీఏ, మల్లాపూర్, చెర్లపల్లి, కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, సనత్ నగర్, పటాన్ చెరు, కాటేదాన్, హయత్ నగర్ తదితర ప్రముఖ పారిశ్రామిక ఏరియాలు ఈ కొత్త జోన్ పరిధిలోకి వస్తున్నాయి. గతంలో ఈ భూములు కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితమై ఉంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ అవకాశం లభించనుంది. సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూమిని మల్టీ యూజ్ జోన్స్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతిచ్చింది. ఇందులో 4,740 ఎకరాల ప్లాటెడ్ ఏరియా కూడా ఉంది. సిటీ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని కూడా మల్టీపర్పస్ జోన్ కింద తీసుకోవడం జరిగింది. సో దాంతో ఏంటంటే యూజ్ ఏరియా మనకు అవైలబిలిటీ వస్తుంది. మల్టీపర్పస్ జోన్ మీన్స్ రెసిడెన్షియల్ అనుకోండి, హాస్పిటల్స్ అండి అనుకోండి, కమర్షియల్ అనుకోండి, స్కూల్ జోన్ కానీ, ఇంకేమైనా కన్వెన్షన్ సెంటర్స్ కానీ పెద్ద ఏరియాస్ ఉన్నాయి కాబట్టి అది దాంతో ఏంటంటే మధ్యతరగతి ప్రజలకు చాలా అందుబాటు ధరలో ఇల్లు దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఏరియాస్లో ఆల్రెడీ రేట్స్ ఏవైతే ఉన్నాయో, సేల్ రేట్స్, ఇండ్లు కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, బాగా హై పీక్ రేట్కి వెళ్ళిపోయినాయి. వాటి వల్ల ఏంటంటే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవు కాబట్టి అందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి వెళ్లాల్సి వస్తుంది దూరంగా. సిటీలో అవైలబిలిటీ పెరుగుతుంది బాగా. సో ఇది ఏమవుతుంది, ఒకటేంటంటే ఇప్పుడు ప్రస్తుతము ల్యాండ్ కన్వర్షన్ తో పాటు వీళ్ళకు కొంచెము అడ్వాంటేజెస్ గా ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది. దాంతో రేట్స్ సిటీలో కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఏంటంటే వాళ్ళకు ల్యాండ్ కాస్ట్ కొంచెం చీప్ గా వస్తుంది, దాంతో కొద్దిగా రేట్లు కాంపిటేటివ్ గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే సిటీలో నార్మ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు బయట హై రైజ్ కట్టి అంత దాని కాస్ట్ పెంచే బదులు సిటీలో రోడ్ సైజెస్ కావని ఏమైనా తీసుకుంటే దాని నార్మ్స్ కొంచెం డిఫరెంట్ వచ్చి హై రైజెస్ అన్ని రాకపోవచ్చు.
వివాదం లేని స్థలాలు అందుబాటులోకి రావడం వల్ల బిల్డర్లు సైతం అందులో ఇళ్లను కట్టేందుకు ముందుకొస్తారు. నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముందుగా ల్యాండ్ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో ప్రభుత్వానికి ఊహించిన దానికంటే అధిక ఆదాయం దొరుకుతుంది. నిర్మాణ కార్యకలాపాలు పెరిగితే ఈ రంగం అభివృద్ధి పథంలోకి ముందుకెళ్తుంది. విశ్వనగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9,292 ఎకరాల్ని కన్వర్ట్ చేస్తే కొత్తగా 7.5 లక్షల గృహాలు నిర్మితమవుతాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం స్థలంలో కనీసం 6,500 ఎకరాల స్థలం ఉపయోగంలోకి వస్తే ఎంత లేదన్నా 8 లక్షల ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. మల్టీపర్పస్ జోన్ వల్ల చాలా అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు పోయిన గ్రిడ్ పాలసీ వల్ల ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాలో డెవలప్ చేస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, 200 ఎకర్స్, 100 ఎకర్స్, 50 ఎకర్స్, వాటిలలో రెసిడెన్షియల్ 50%, కమర్షియల్ కట్టుకోవడానికి మార్కెటింగ్ ఉంటుంది. కానీ ఐటీ పార్కులు అంత యూజ్ ఏరియాలో ఐటీ కంపెనీలు ఇక్కడ వస్తాయి అని అంటే అవి రావు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా ఐటీ కట్టాలన్నారు. ఐటీ ఆక్యుపెన్సీ లేకపోతే ఐడియల్గా ఉండిపోతాయి. సో అందుకని చెప్పేసి ఈ పాలసీ వల్ల డెఫినెట్ గా ప్రతి ఇండస్ట్రియల్ ఏరియా అయితే కన్వర్ట్ చేసుకుంటారో దాంట్లో ఏదో ఒకటి రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ఆర్ మల్టీపర్పస్ స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని కూడా పబ్లిక్ అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మా యొక్క అభిప్రాయం అండి. 9,292 ఎకరాల భూమి మనకు ప్రయోజనంలోకి వస్తే ఇక్కడ మనకు ఎక్కువ సంఖ్యలో అపార్ట్మెంట్స్ కానీ తర్వాత పెద్ద పెద్ద భవనాలు, కమర్షియల్ భవనాలు నిర్మిస్తే అప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కొనుగోలుకు. దానివల్ల వాళ్ళ రేట్లు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళ కొనుగోలు శక్తికి కూడా బూస్ట్ అవుతుంది. కాకపోతే స్థానిక మార్కెట్లో ప్రస్తుతమున్న ప్లాట్లు, కొత్త వాటికి గల డిమాండ్, అక్కడి కొనుగోలుదారుల స్తోమతను బట్టి ఎంత లేదన్నా 7.5 లక్షల వరకు ప్లాట్లను కట్టొచ్చు. అంటే సుమారు 30 లక్షల జనాభా నివసించడానికి అవకాశం ఉంటుందన్నమాట. 9,292 ఎకరాల్లో సగం భూములను పరిగణలోనికి తీసుకున్నా అందులో ఎకరానికి కనీసం 1.5 లక్షల నుంచి 1.75 లక్షల ఎస్ఎఫ్టీని డెవలప్ చేస్తే ఎంత లేదన్నా 4.5 లక్షల కంటే అధిక సంఖ్యలో ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ఇది సామాన్య మధ్యతరగతి వారికి సొంతింటి కలను సాకారం చేస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. దీంతో ఔటర్ చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదన మరోసారి తెరపైకొచ్చింది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి త్వరలో 2,700 చదరపు కిలోమీటర్ల పరిధికి పెరగనుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ ఆర్చన్ రీజియన్ గా కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలును ఏర్పాటు చేస్తే మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ లక్ష్యంతో రేవంత్ సర్కార్ రెండో దశలో 163 కిలోమీటర్ల విస్తరణ, మూడో దశ కింద గతంలో ప్రతిపాదనలు. నార్సింగి నుంచి మరో 22 కిలోమీటర్లు పొడిగిస్తే మరింత మెరుగ్గా ట్రాఫిక్. హైదరాబాద్ మహానగరంలో మెట్రోను మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కారు ముందుకు వెళ్తోంది. ఈ మేరకు రెండో దశలో పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కనెక్ట్ చేసేలా మొత్తం 8 కారిడార్లలో 163 కిలోమీటర్లలో నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది రేవంత్ సర్కార్. మెట్రో విస్తరణలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్కతా తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. దీనిని 5వ స్థానం నుంచి ఫస్ట్ ప్లేస్ కి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మెట్రో రైల్ 3వ దశ విస్తరణలో భాగంగా ఓఆర్ఆర్ నుంచి నగరానికి వచ్చే ప్రజల కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు రూపొందించారు. ఓఆర్ఆర్ శంషాబాద్ జంక్షన్ నుంచి
తుక్కుగూడ, బొంగుళూరు మీదుగా పెద్దంబర్పేట్ జంక్షన్ వరకు 40 కిలోమీటర్ల వరకు కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు గత సర్కార్ ప్రకటించింది. ఇక ఓఆర్ఆర్ పెద్దంబర్పేట్ జంక్షన్ నుంచి ఘట్కేసర్, శామీర్పేట్ మీదుగా మేడ్చల్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 45 కిలోమీటర్లు, మేడ్చల్ ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి దుండిగల్ మీదుగా పటాన్ చెరు ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 29 కిలోమీటర్లు, పటాన్ చెరు జంక్షన్ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి జంక్షన్ వరకు 22 కిలోమీటర్ల కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు గత ప్రభుత్వం తన ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది. తాజాగా మెట్రో రైల్ 2వ దశలోని పార్ట్ బిలో శంషాబాద్ ఎయిర్పోర్టు, భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్లు మార్గాన్ని ప్రతిపాదించారు. శంషాబాద్, పెదగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా భారత్ ఫ్యూచర్ సిటీ వరకు కారిడార్ను నిర్మిస్తున్నారు. దీంతో 14 గ్రామాలకు రవాణా సౌకర్యం లభించనుంది. అలాగే ఓఆర్ఆర్ పెద్దంబర్పేట్ జంక్షన్ నుంచి మేడ్చల్ జంక్షన్ వరకు ఉన్న 14 గ్రామాలకు, మేడ్చల్ జంక్షన్ నుంచి పటాన్ చెరు వరకు 10 గ్రామాలు, పటాన్ చెరు జంక్షన్ నుంచి నార్సింగి జంక్షన్ వరకు 12 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. నార్సింగి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఔటర్ మెట్రోను విస్తరిస్తే మరో 6 గ్రామాలకు మెరుగైన రవాణా అందనుంది. ఇది పట్టాలెక్కితే ఔటర్ చుట్టూ రియాలిటీ రంగం మరింత పరుగులు తీస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఔటర్ నుంచి వాహనాల ద్వారా వచ్చేవారు తమ వాహనాలను నగరంలోకి తీసుకురాకుండా ఉండేందుకు నలుదిక్కులా 5 నుంచి 10 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించాలని గతంలో నిర్ణయించారు. ఔటర్ జంక్షన్ దగ్గర మెట్రో రైలెక్కిన ప్రయాణికులు కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు ఔటర్ చుట్టూ ఎండ్ టు ఎండ్ వరకు మెట్రోను నడిపిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చేరువలో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెలిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ.
ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంట నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్ తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రోసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరూ ఎవరి బడ్జెట్ కు అనుగుణంగా ఎక్కడో చోట సొంతిల్లు కొనుక్కోవాలని కోరుకుంటారు. ఇందులో 99% మంది బ్యాంక్ లోన్ తీసుకుంటారు. అయితే సామాన్య మధ్య తరగతి వారికి ఇంటి రుణంపై ప్రతి నెల ఈఎంఐ చెల్లించడం భారంతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటి సమయంలో ఆర్బీఐ రెపో రేటును 25% బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో అది 5.25%కి దిగొచ్చింది. దీంతో గృహ రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గటంతో ఈఎంఐలు కొంతమేర తగ్గుతుంది. అందుకే బ్యాంక్ లోనుకు సంబంధించిన ఈఎంఐని త్వరితగతిన చెల్లించి కాల పరిమితి కంటే ముందే రుణాన్ని తీర్చగలిగితే పలు మార్గాలను సూచిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. గృహ రుణగ్రహీతలకు ఆర్బీఐ తీపి కబురు. రెపో రేటు తగ్గడంతో దిగి వస్తున్న వడ్డీ రేట్లు. ఇప్పటికే వడ్డీ రేటును తగ్గించిన పలు బ్యాంకులు. ₹1,00,00,000 గృహ రుణంపై 1,440 తగ్గిన ఈఎంఐ. ఇంటి కొనుగోలు కోసం చాలా మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. ఇంటి రుణాన్ని సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లలో నెమ్మదిగా తిరిగి చెల్లించేద్దామని అనుకుంటారు. అది తక్కువ వేతనం, ఆదాయం ఉన్నవారికి కొంత కష్టతరమైన విషయమే. ఇటువంటి సమయంలో గృహ రుణ గ్రహీతలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుతో ముడిపడిన గృహ రుణాల ఈఎంఐ
భారం తగ్గనుంది. 2025లో ఇప్పటి వరకు 4 సార్లు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గత సంవత్సరం వరకు గృహ రుణాలపై 9% ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు బ్యాంకును బట్టి 7.1% నుంచి 7.5%కి దిగి వస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం గృహ రుణం తీసుకున్న వారితో పాటు భవిష్యత్తులో దీర్ఘకాలం పాటు ఇంటి రుణం పొందే వారికి పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుంది. మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ప్లాట్ కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా, ఒక హోమ్ కొనాలనుకున్నా కూడా వాళ్ళు నెలకి ఆ ఈఎంఐ పాలసీ ద్వారానే మాత్రమే కొనగలుగుతారు. వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి కూడా ఈఎంఐ ద్వారానే ఉంటుంది. కాబట్టి ఈ ఈఎంఐ ఈ రేపు తగ్గడం వల్ల, ఈఎంఐ యొక్క ఇంట్రెస్టులు తగ్గడం వల్ల ఈ సామాన్యుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్బీఐ నిర్ణయంతో సామాన్య మధ్యతరగతి వారికి భారీ ఊరట లభించింది. గృహ రుణాలతో పాటు వాహన రుణాలు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులు 7.35%కే గృహ రుణాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు అందించే గృహ రుణాల రేటు కూడా దాదాపు 7.1%కి తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధితో ₹1,00,00,000 గృహ రుణం తీసుకుంటే ప్రస్తుతం తగ్గిన వడ్డీ రేట్లతో ఈఎంఐ ₹1,440 వరకు తగ్గింది. అంటే ఏడాదికి ₹17,280 ఈఎంఐ తగ్గనుంది. ట్రెడిషనల్లీ వాళ్ళకు క్యాష్ సేవ్ చేసుకొని ఇల్లు కొనే వాళ్ళు కూడా వెన్ యూఆర్ గెటింగ్ మనీ ఫర్ తక్కువ రేట్స్లో మనీ దొరికినప్పుడు దే టిపికల్లీ గో ఫర్ అ లోవర్ రేట్. సో కొంచెమైనా మనకేమవుతుందంటే రేట్ లో ఉండడం వల్ల ఈఎంఐ తగ్గుతుంది. సో ఒక కస్టమర్ సపోజ్ 80 lakhs ఫ్లాట్ పోయేవాడు హీ విల్ థింక్ ఆఫ్ గోయింగ్ ఫర్ 1 crore ఫ్లాట్, ఆర్ 1 crore పెట్టేవారు ఇంకొద్దిగా వెళ్తారు. లేకపోతే క్యాష్ ఉన్న వాళ్ళు క్యాష్తో పాటు లోన్ కూడా తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి లోన్ తీసుకొని ఇంకా ఆ క్యాష్తో పాటు లోన్ కూడా యూటిలైజ్ చేసుకొని లోన్కి వెళ్దాము, ఫ్లాట్ కొందామని ఆలోచిస్తారనమాట. సో దీనివల్ల డెఫినెట్గా ఇదొక మంచి సంకేతము. వడ్డీ రేట్ల తగ్గుదలతో సామాన్యులకు ఎంతో ఉపశమనం లభించనుంది. దీంతో పాటు రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత జోరు కొనసాగించే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.